వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి ఆలూ బిర్యానీ అండి. ఇది త్వరగా అయిపోతుంది మార్నింగ్ టైంలో టైం లేనప్పుడు మనకి. నేను 1/2 kg ఆలు తీసుకున్నానండి, ఒక ఆనియన్, క్యారెట్, 10 బీన్స్ తీసుకున్నానండి. నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి బాగా వాష్ చేసి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఆలుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఆలు ఇవి తీసుకొని గిన్నెలోకి వేసుకున్నాను. క్యారెట్ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. బీన్స్, ఆనియన్స్, 2 పచ్చిమిర్చి చీలి ఇవన్నీ ఇందులో వేసుకుంటాను. వెజిటేబుల్స్ ఏమున్నా వేసుకోవచ్చండి ఇందులో. హోల్ గరం మసాలా, సాజీరా, చెక్క, పువ్వు, 2 ఇలాచీలు, 5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు తీసుకున్నానండి. ఇందులో ఇప్పుడు మనం 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా అండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఫ్రెష్దేనండి, ఇంట్లో రుబ్బుకున్నది. ఇప్పుడు ఇందులోకి మనం పెరుగు వేసుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోలేదండి, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఈ పక్కన పెట్టి రైస్ తీసుకున్నామండి. రైస్ కడుగుదాం. ఇప్పుడు గ్లాస్ తోటి నేను 2 గ్లాసెస్ తీసుకున్నానండి రైస్. ఇప్పుడు బాగా వాష్ చేసుకున్నాం, కడిగి పెట్టుకున్నామండి. కుక్కర్ స్టార్ట్ చేశానండి, వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో వండడం వల్ల టైం అనేది సేవ్ అయిపోతుంది. అన్ని రకాల వంటలు వండుకోవచ్చు, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా సరే. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఇందులో వేసుకున్నాం. ఈ 2 మినిట్స్ ఇందులో మగ్గాలండి. ఈ ఆలు మగ్గిన తర్వాత రైస్ వేసుకున్నాం. మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకున్నాము. కొంచెం పెట్టిందండి ఆయిల్. ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం. ఇందులో నేను పంపేసుకున్నాను, వాటర్ వేసుకున్నాను. ఈ రైస్ ఇందులో వేసుకున్నాను. రైస్ వేసుకున్నాను కదండి. 2 గ్లాసెస్ తీసుకున్నాను. నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో ఆల్రెడీ వాటర్ వచ్చేసినాయి కాబట్టి ఆలులో ఇందులో ఎసరు కూడా ఎక్కువ పట్టదండి. విజిల్ కుక్కర్లో అయితే ఇంకొక 1 గ్లాస్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో అదేం లేదండి. మనం మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం. ఉప్పు ఎలా ఉందో ఇప్పుడే చూసుకోవాలండి. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. టైం సెట్ చేస్తున్నా. పులావ్ బిర్యానీ పెట్టనా, రైస్ పెట్టనా? ఇప్పుడు నేను పులావ్ బిర్యానీ పెట్టుకుంటున్నాను. 15 మినిట్స్ పట్టింది. టైం సెట్ చేసుకోవచ్చు. 7 మినిట్స్ పెట్టుకున్నానండి నేను. ఆలూ బిర్యానీ అయ్యే లోపల మనము కీర రైతా చేసుకున్నామండి. నేను ఇలా చేసి పెట్టుకున్నాను పెరుగు తీసుకొని. ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. కీర ఇలా తురిమి పెట్టుకున్నానండి నేను. ఇందులో ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇందులో క్యారెట్ తురిమి వేస్తున్నాను. ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
అయిపోయిందండి 7 మినిట్స్. ఇప్పుడు మొత్తం ఇచ్చేయండి. బాగా ఏంటండి ఆలు బిర్యానీ చూడండి ఒకసారి పుల్లలుగా. ఇంత కూడా మాడిపోలేదండి అడుగున. కరెక్ట్ క్వాంటిటీ సరిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసి సూపర్ ఉంది గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కొంచెం రైట్ వేసుకోండి. రైతాతో ఇంకా బాగుంది గైస్.